వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో ధర్మారెడ్డి విచారణ ఎదుర్కొని అప్రూవర్గా మారిపోయాను, నేను తప్పు చేశాను అంటూ దాట వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ కూడా తప్పులు జరిగినాయి, మా తప్పు ఉందంటూ మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ అలా అప్రూవర్గా మారడానికి గల కారణాలు ఏంటి? ధర్మారెడ్డి ప్రవీణ్ ప్రకాష్ చెప్పేది నిజమేనా, ఇంకెవరన్నా ఉన్నారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమిడి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సిట్ విచారణలో ధర్మారెడ్డి తప్పు అయిపోయింది అంటూ తలదించుకున్న పరిస్థితి చూసాం. ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ తప్పులు జరిగినాయి, మా తప్పు ఉందంటున్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏమైంటుందంటారు? వీళ్ళు అప్రూవర్గా మాట్లాడి వాస్తవాలు బయటపెట్టే అవకాశం ఉందా, లేదంటే ఇంకేదన్నా నర్మగర్భంగా మాట్లాడుతున్నారంటారా? ఇప్పుడు ఏమైందంటే అండి, ప్రాథమికంగా ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా దోషులే. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తిరగలేదు, ఇంకో 30 సంవత్సరాలు మనమే ఉంటామని అతను అనుకోవడం, వీళ్ళకి చెప్పడం, వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఊహించినంత మెజారిటీ రావటం మంచి బాగా ఘన విజయం కదండి అది. అవును, ఎన్నడూ చూడనున్నట్టుగా వచ్చేసింది అది. వాళ్ళు కూడా ఊహించినంత ఘన విజయం. దాంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దెబ్బకే టీడీపీ బలహీనపడుద్ది, ఆ పార్టీలు అందరూ చల్లాచెదురైపోతారు అని అనుకున్నారు. వాళ్ళు అనుకుని టీడీపీని బలహీనపరచడానికి ది డే బిగినింగ్ నుంచి మొదలుపెట్టారు. ఒక పక్క మానసికంగా కృంగదీయటం, రెండు భౌతికంగా దాడులు చేసి కేసులు పెట్టి ఇరికించడం, కేసులు పెడతామని బెదిరించడం, కొంతమంది లొంగ తీసుకోవడం, ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. మానసికంగా కృంగదీయడం ఏంటంటే టార్చర్ పెట్టడం, ప్రజావేదిక కొలగొట్టడం. అంటే చంద్రబాబు ఆ రబ్బిష్ అలాగా ఉంచి చంద్రబాబు గారికి రోజు కనపడేలా పెట్టారు. ఆయన పక్కనే ఉంటాడు కాబట్టి ఆయన చూసినప్పుడల్లా కలుక్కుమంటూ ఉంటుంది కదా. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఇదిగా తీసుకుని చేశారు. అది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు అని చెప్పేసి దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆయన. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అది. దాన్ని దెబ్బతీయాలనుకున్నాడు. దాన్ని దెబ్బతీయాలని శ్మశానం అని, ఏడారని, అదని ఇదని మొత్తమే రైతులందరినీ గగ్గులు పెట్టించేసి మానసికంగా హింసించారు. రైతులకి ఆ దెబ్బతీసేస్తే రైతులు ఏం చేయాలి? మామూలుగానే మమ్మల్ని నువ్వే కదా దింపేవి, ఇందులో భూములు తీసుకున్నావు అని చంద్రబాబు గారి మీద పడాలి వాళ్ళంతా వెళ్ళి. కానీ వాళ్ళు ఏం చేశారు? విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి మీద పడ్డారు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని. అప్పటికీ చంద్రబాబు గారి మీద నమ్మకం సడలేదు వాళ్ళకి. దాన్ని అందుకుని ఇంకా తీవ్రం చేసి 3 రాజధానులన్నా దాన్ని 3 రాజధానుల శిబిరం అని ఇలా రకరకాలు చేసి వాళ్ళు కొట్టి హింసించారు ఆఖరికి. ఇవన్నీ వేదనే. అంతేకాకుండా పార్టీని బలహీనపరచడానికి పార్టీ నాయకుల మీద దాడులు, దుర్మార్గాలు, అరెస్టులు, చంద్రబాబు నాయుడు గారి మీదే రాళ్ళదాళ్ళు, నిర్బంధాలు ఇవన్నీ చేసేసారు. ఆఖరికి అరెస్ట్ చేశారు. ఎన్నాటిలోనూ వీళ్ళందరూ భాగస్వాములే. ఇప్పుడు మేము అతను చెప్తే చేసాము, లేకపోతే మేము చాలా మంచివాడు అనడం లేదు. మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎందుకు చేయలేదు? ఏబి వెంకటేశ్వర గారు ఎందుకు చేయలేదు? అనేక మంది ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహాంతి గారు అయితే వాళ్ళ అబ్బాయిని వచ్చేవే బాబు అక్కడి నుంచి అని తెచ్చేసుకున్నాడు. అవునా కదా? మాజీ అధికారి మహాంతి గారు వాళ్ళ అబ్బాయి ఉంటే వద్దురో బాబు వీళ్ళ దగ్గర నువ్వు అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు అక్కడి నుంచి. మరి చేయాలప్పుడు తెలుసు ఎక్కడో ఇరికిస్తారని కాదు, తప్పు వీళ్ళ దగ్గర చేయకూడదు. ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నాడు ఇతను, ఇలాంటి వాళ్ళ దగ్గర పని చేస్తే డేంజర్ అని, తప్పుడు పనులు చేయాల్సి వస్తుంది. అది నిజాయితీ అంటే. ఆ పరిస్థితుల్లో కొంతమందిని వీఆర్లో పాడేసాడు, ఇంకా గొడవ లేదు, ఇంకా ఏదో కృష్ణరామ అనుకుంటా ఉన్నారు. మరి సీతారామాంజనేయులు, ఇతను, వీళ్ళందరూ కూడా చాలా దుర్మార్గాలు చేశారండి. వీళ్ళంతా సునీల్ కుమార్, దారుణాలండి, విజయపాల్, ఇలాంటి వాళ్ళంతా వాళ్ళు కొంతమంది ప్రైవేట్ సైన్యుల్లాగా రౌడీ గుండాల్లో ప్రవర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వస్తే చాలా దైవద్రోహం చేశారు. నువ్వు అవినీతి అరాచకం ఓ పక్కన అయితే, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు విశ్వాసాలు దెబ్బకొట్టేశారు. దాని మీద అక్రమార్జన, అవినీతి చేసుకుని కాంట్రాక్టులు చిన్న చిన్న ఏదో కొట్టుకుంటే అది వేరే కదా. ఏకంగా స్వామివారి కైంకర్యాలు ప్రసాదాలకి పెట్టారు. పరకామణి బయటికి తీసుకొచ్చాడు ఈ ధర్మారెడ్డి. పరకామణి గుడి లోపల ఉండేదండి. మీరు చూడండి, దర్శనం చేసుకుని ఎడం చేతి పక్క నుంచి బయటకు వచ్చి అలా మలుపు తిరుగుతాం. అక్కడ లోపల అరుగు మీద అలా పొడవుగా ఉండి అద్దాల్లోంచి కనపడతా ఉండి డబ్బులు లెక్క పెడతాం. పరకామణి అక్కడే ఉండి స్వామివారి ఆలయంలో. ఒకవేళ స్వామివారి ఆలయంలో ఉన్నప్పుడు ఎవడన్నా రూపాయి జైలు పెట్టుకుంటే భయం వేద్దే, ఎత్తుకొచ్చిన దేవుడు సూత్రుడేమో అని. అది తీసుకెళ్ళి బయట పెట్టించాడు ధర్మారెడ్డి. ఏం చిన్నోడేం కాదు. పోనీ అతనికి నేను చాలా భక్తి పరుణ్ణి, చాలా మంచివాడిని, వాళ్ళే చేయించారంటాం లేదు. ఇప్పుడు కూడా అతని అవతారం ఎలా ఉండి చూడండి. స్వామి ఈవలా ఉండేవాడు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఉన్న ఈ సేవకులందరూ కూడా దైవ సమానులే. థియేటర్ల ముందు బ్లాక్ టికెట్లు అమ్ముకునే పిల్లరోడిలాగా ఉండేవాడు. వాళ్ళు బాగానే ఉంటారు. ఇతను మరీ ఇదిగా ఉండేవాడు. సరే,
నువ్వు నీ ముఖం ఎలాగున్నా కానీ అందంగా బొట్టు పెట్టుకుని గుండు చేయించుకున్న గుండుతోటి ఉండేవాడు బొట్టు పెట్టుకుని ఆ పంచి కట్టుకుని దేవుడు ఆ డ్రెస్ కోడ్ కనపడతారు ఎవరన్నా. అదేమి లేకుండా ఆ నైట్ డ్రెస్సులతోటి ఆ లింగి బనీలతోటే బయట కనిపించేవాడు అందరికీ. ఎవరన్నా చెక్ ఇవ్వడానికి వచ్చినా ఎవరన్నా కలవడానికి వచ్చినా కానీ అలాగే ఫోటోలు తీసేవాడు. కనీసం ఫోటో గురించి అన్నా బట్టలు మార్చుకునేవాడు కాదు. సరే అది ఎలాగైనా చావనేవాడి, కానీ అతను బుద్ధి మాత్రం చూడండి. నెయ్య నేను అనుమతి ఇచ్చా, నేను తప్పు చేశాను, దానికి వాళ్ళు పైవాళ్ళు ఒత్తిడి అంటున్నాడు. పైవాళ్ళు ఒత్తిడి అయితే నువ్వు మానేసిపోవాలి అక్కడి నుంచి. ఏంటండి ఇక్కడ ఇది ఒక రకంగా జరుగుతుంది. దేవుడి మీద భక్తి భయం ఉంటే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. వాస్తవంగా అదొక కుట్ర బయటపడింది. ఇందులో నీ పైవాళ్ళు అంటే ఎవరు? కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, అంతవరకైనా ఇంకా ఆ పైన ఉన్నవాడా? ధర్మారెడ్డిని నియమించింది జగన్ రెడ్డిగా. ఇప్పుడు ధర్మారెడ్డి నేరుగా జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్. ఈ దేవస్థానం పాలక మండలి మారారు కానీ ఇతను మారలేదు. 5 ఏళ్ళు ఉన్నాడు కంప్లీట్గా. అతను ప్రభుత్వంలో రావడం నేరుగా ఇతను వేసాడు. అక్కడ పెద్ద కొండ ఉంది, దాన్ని లాగాలి మనం అన్నట్టుగానే. ఇతను కొన్ని నిర్ణయాలు చాలా అమానుషంగా తీసుకున్నాడు. అక్కడ పాలక మండలి పేరుకండి, ఒక రకంగా చెప్పమంటే పాలక మండలి అనేటువంటిది ట్రస్టీలు అంతే, వాళ్ళు కాపలాదారులు, ఎగ్జిక్యూషన్ అంతే వీళ్ళదే. వీళ్ళని కాదని వాళ్ళు ఏమీ చేయలేరు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు పాలక మండలి బోర్డు, దాన్ని వీళ్ళు అమలు చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిన దానికన్నా వీళ్ళు చేసిన దాన్ని కూడా మూసుకుని కూర్చొని చూడాలి. ఇప్పుడు మరి ఈయన నాయుడు గారు వచ్చిన తర్వాత శ్యామలరావు ఎన్నాళ్ళు ఏరగంటగా ఉన్నాడు, అసలు మాట విన్నాడా? అక్కడి నుంచి లేపేసి దాకా అసలు అక్కడ వీళ్ళు అనుకున్నది ఒకటే, ఎటువంటి తెడ్డు అనేవాడు. ఇంకా అలా వీళ్ళందరూ ఒకటే మూట కాబట్టి ధర్మారెడ్డి వాళ్ళందరూ కలిసే చేశారు. అలాగే మీకు ఈ 10,000 టికెట్ ఉంది కదా, దాన్ని ఏంటంటారు? 10,000 టికెట్ శ్రీవాణి. అది కాకుండా కొన్ని డొనేషన్లు వసూలు చేసి చాలా అక్రమాలు చేశారు వీళ్ళు. సో చాలా ఉన్నాయండి తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళ మీద. అసలు ఇది కల్తీ పదార్థం, ఒక నకిలీ నెయ్యి అనే పేరుతో నకిలీ పెట్టి అక్కడ స్వామివారి కైంకర్యాలకి ప్రసాదాలకి ఇచ్చే అదో దైవద్రోహం అయితే, దాని మీద సంపాదన అయితే, ఇంకా అనేక మార్గాల్లో వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ హోదాన్ని, వాళ్ళకున్న ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని చాలా అవకతవకలు చేశారు వీళ్ళు. అవన్నీ కూడా దర్యాప్తు చేయాలి. మరి దారుణంగా చెవిరెడ్డి భాస్కర్ అయితే టీటీడీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి దోసుకున్నాడు. అంతేకాకుండా ఈ లడ్డూలు కూడా ఎలక్షన్లో పంచిపెట్టేవాడు చెవిరెడ్డి. ఇలాంటివి అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత సుబ్బారెడ్డి ఒకడే, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరి బాసు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రాసిక్యూట్ చేయబడాలి. ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను తప్పు బహిరంగ క్షమాపణ చెప్పాడు. నేను వాళ్ళిద్దరు ఆఫీసర్లకి, ఏబి వెంకటేశ్వరరావు గారికి, జాస్తి కృష్ణకిషోర్ గారికి. జాస్తి కృష్ణకిషోర్ గారు ముందే మేల్కొని అక్కడి నుంచి వదిలిపోయి సెంట్రల్లోని బ్రహ్మాండ పొజిషన్లో ఉన్నాడు. ఈయన 5 ఏళ్ళు వేధించారు, ఏదో రంగా అరెస్ట్ చేద్దామని చూశారు ఏబి వెంకటేశ్వరరావు గారిని. ఆయనకి ఫైట్ చేసుకున్నాడు. ఫైట్ చేసుకుని పోరాడాడు, 5 ఏళ్ళు పోరాడాడు, సర్వీస్ కోల్పోయాడు. ఇప్పుడు జీవితంలో ఒక అధికారి, ఐపీఎస్ అధికారి 30 ఏళ్ళు ఆ సర్వీసులో చివరి అంకంలో లాస్ట్ 4-5 ఏళ్ళు చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగ వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే సమయం అది. దాంట్లో దెబ్బ కొట్టడు, అది కూడా లాటరీ కింద అయింది. ఇప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన సర్వీసులో లేకుండా చేశాడు. అది చాలా బాధాకరమే. అంతేకాకుండా ఇతను ప్రవీణ్ ప్రకాష్ టీచర్లను ఎంత వేధించి చేశాడు దారుణంగా. ఏమండి అసలు అతను చేసిన అరాచకాలు అన్నింటినీ కాదే. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సబార్డినేట్ ఇతను. ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎంత మానసిక వ్యాధి ఉంటుందండి ఒక అధికారికి. మనం చెప్పుకోవడం కాదు, చిన్నదే కదా అనుకుంటారు. అసలు మామూలు బాధ కాదండి అది. ఇలాగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయి ప్రభుత్వం మారినంటే ఇంకా పశ్చాత్తాపమో లేకపోతే వీళ్ళ ముఖం చల్లకో, బాబు గారి దగ్గర ముఖం చల్లకో వాలంటీర్ రిటైర్మెంట్కి పెట్టుకున్నారు. వాళ్ళు ఓకే చేస్తారు. తర్వాత మళ్ళీ కావాలంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మరి ఎందుకు అలాగా అతను పరివర్తన పశ్చాత్తాపం అంటూ బయటకు వచ్చి వాళ్ళకి బహిరంగంగా సారీ చెప్పడాన్ని ఆహ్వానించాలి. తప్పు తెలుసుకుని నా తప్పు అయిపోయిందని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పడం అంటే ఒక రకంగా మంచిదే. కానీ వీళ్ళని నమ్మటం లేదు జగన్ గ్యాంగ్ని. ఎందుకంటే వాళ్ళు ప్రతి కదలిక, ప్రతి చర్య వెనకాల ఏదో కుట్ర ఉంటుందండి. అవును. వీళ్ళు ఈ రకంగా జనాల తాలూకు యాంగర్ని, ఆగ్రహాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటా వచ్చి
జగన్ అనేటువంటి వాడి మీద ఆ కోపాన్ని తగ్గించడానికి కన్నా ప్రయత్నం చేస్తున్నారేమో చూడాలి. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇదిగో ఈడి వల్ల మేము చేసామని చెప్పట్లా. జగన్ లాంటి అరాచకవాది చచ్చినట్టు చేయాల్సి వచ్చింది, లేదంటే మమ్మల్ని చంపుతున్నాడో, లేదంటే మా ఉద్యోగం తీసేస్తాడు, లేకపోతే మమ్మల్ని ఇరికిస్తున్నాడో అని చెప్పట్లేదు ఎవడన్నా. మేమే తప్పు చేసామంటున్నారు. ఎవడికాడు పయ్యాడు అంటున్నాడు తప్ప పయ్యాడు ఎవడో చెప్పట్లా. లేదంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటున్నారు. కాబట్టి ముందు అతను వేసేస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. అప్పుడు వచ్చి అలా చెప్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల అపోహలు వస్తున్నాయండి, చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ధర్మారెడ్డి సుబ్బారెడ్డిని ఇరికిచ్చి ప్లాన్ చేస్తున్నాడు, అర్థమైందండి. అయితే సుబ్బారెడ్డిని ఇరికిచ్చి ధర్మారెడ్డి అనేటువంటి కూడా అప్రూవర్గా మారిపోయి ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్నాడు. ధర్మారెడ్డి చాలా ముఖ్యమైన వ్యక్తులకి కావాల్సినాడు అతను, పైన జగన్కి వీళ్ళందరికీ. కాబట్టి అతన్ని రక్షించుకోవడానికి సుబ్బారెడ్డిని బలిస్తున్నారేమో అనుకున్నాను. అది ఏం పోద్దండి, నువ్వు ఒప్పుకుంటారు, ఎన్నాళ్ళు జైల్లో పెడతారు. జగన్ రెడ్డి సొంత బాబాయిని కూడా బలి చేస్తాడు. బలి చేస్తాడు, వాళ్ళ బాబాయిని చంపేసినాడు, ఇంకా నయ్యి అతను చంపేయలేదు, బలిస్తున్నాడు అంతే. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళటాన్ని వాళ్ళు శిక్ష అనుకోకూడదు మీరు, వీళ్ళకి పర్టికులర్గా వీళ్ళకి. మిగతా వాడు ఎవడన్నా సత్యనారాయణ రాజు లాంటిగా ఆయన లాంటిగా అయితే జైలుకి వెళ్ళటం అంటే జీవితంలో అవమానం మొత్తం కోల్పోయినట్టు, మీకైనా నాకైనా. వీళ్ళకి అలా కాదు, జైలుకి వెళ్ళటం అంటే వాళ్ళు ఏమంటున్నారు, వెళ్తాడు 16 నెలలు జైల్లో లేడా, ముఖ్యమంత్రి అయిపోలేదు వచ్చి, అది పెద్ద విషయం కాదు వాళ్ళకి. జైల్లోకి వెళ్ళినా కానీ వాళ్ళకి ఏం కష్టం ఉంటుంది, అక్కడ బ్రహ్మాండంగా సాగుద్ది, బోళంత డబ్బు ఉంది. ఎన్నాళ్ళు పెడతారు, ఎప్పటికప్పుడు బెయిల్ ఇచ్చి పంపించాలి కదా. ఈ కేసు తేలడానికి ఎన్నాళ్ళు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి కేసులు ఇంకా విచారణకు రాకుండానే 13 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 10 ఏళ్ళు పెట్టేద్దాయి. ఈ లోపల అయిపోతాడు, వార్ధక్యం వచ్చి ముసలిని అయిపోయి నన్ను వదిలేండి అంటాడు కూడా. కాబట్టి ఎవరినైనా వాళ్ళు తప్పించడానికి ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలంటే ఈ విషయంలో భారత న్యాయ సమితి బిఎన్ఎస్ చట్టాల ప్రకారం ముందుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి. అతను ముఖ్యమంత్రిగా ఉండగా, అతని పరిపాలన ఉండగా ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అతను అక్కడ కూర్చోబెట్టి అతన్ని బాధ్యుడు చేసి, సాధారణంగా కింద నుంచి వెళ్తారు, ఈ క్రిమినల్ పట్టుకుని ఇంకోటి రహస్యం, ఇంకోటి సమాచారం అలా పైకి వెళ్తారు. ఇప్పుడు సూత్రధారిని పట్టుకుని పాత్రధారులను వెతకాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, సాధారణంగా చేసి దర్యాప్తు చేస్తున్నారు, పాత్రధారులు అందరిని పట్టుకుని సూత్రధారి కోసం వెతుకుతున్నారు. వీళ్ళ విషయంలో ముందు సూత్రధారిని ఐడెంటిఫై చేసేసారు, అందరూ ఒప్పుకుంటారు. దానికి ఆధారాలు కావాలి, ముందు లోపలేసి తర్వాత చూడండి. చంద్రబాబు గారిని ఏ ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ చేశారు, చంద్రబాబు గారికి ఏ ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ చేశారండి. 53 రోజులు ఆధారం లేకుండా. ఇప్పుడు ఇతను కావాల్సిన ఉంటాయి, మద్యం ఉంది, మొన్నటి దాకంటే ఏమీ లేవు, ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా. మద్యం, ముడుపులు, ఇసుక, ఇవన్నీ ఉన్నాయి కదా. అంచేత ముందు లోపల పెట్టి ఇలాంటివన్నీ బయటికి తీయాలి. ఇంకా కిక్కరు మనకుండా పడి ఉంటాడు అక్కడ, 100 కేసులు పెట్టి అలాగే తిప్పుతుంటే గోనుగెద్దు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు, కోర్టుల చుట్టూరును, జైలు చుట్టూరును. ఆ పని చేస్తే బాగుండు. అంటే లోకేష్ గారు అసంతృప్తి ఎందుకుంది అని అడిగారు చూసారా, ఏముంది ఎందుకుంది అని అడిగారు. ఇలాంటివి కూడా అందరూ పార్ట్. అవును, వాళ్ళందరూ కూడా రగిలిపోయి ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారికి దెబ్బ తగిలితే వాళ్ళ క్యాడర్ నొప్పి అనుభవిస్తారు, పెయిన్ వాళ్ళు ఫీల్ అవుతారు, అర్థమైందండి. అంచేత వీళ్ళకి ఇంకా ఏమీ జరగలేదనేటువంటి పెయిన్ ఒకటి ఉంది. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే, లోకేష్ గారు, భువనేశ్వర్ గారు రాజమండ్రిలో ఉంటే, ప్రతి ఇంట్లో కూడా కన్నీరే 53 రోజులు. చాలా బాధపడ్డారు, మీకు క్యాడర్ అంతా బాధపడ్డారు. అలాంటి కార్యకర్తలు ఎవరు ఏ పార్టీ దొరుకుతారండి. అంచేత వీళ్ళకి మనం అంత బేగా నమ్మలేమండి వీళ్ళు ఎవరినైనా. సరే ఏం జరుగుతుందో చూద్దాం. కరుణాకర్ రెడ్డి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అతన్ని కూడా పిలవాలి, ముందు 4-5 సార్లు విచారణకు పిలిచి అప్పుడు లోపల వేయాలి. అప్పుడు దాకా కొంచెం అనుమానాస్పదంగానే ఉంటాయి, అసలు శిక్ష పడి. ఎందుకంటే వాళ్ళ వెనకాల చాలా పెద్దోళ్ళు ఉన్నారండి. ధర్మారెడ్డికి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు, కరుణాకర్ రెడ్డికి ఉన్నారు. వాళ్ళు ఏదో రూపంలో ఈ దేశంలో వాళ్ళు దేనికన్నా డబ్బుకి పలుకుబడిని మించిన ఆయుధం, బలం వేరే ఏమి ఉండదండి. అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వెనకాల. కాబట్టి వాళ్ళకి ఇన్నాళ్ళు సాగుతుందని అనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, లోకేష్ గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పవర్ఫుల్గా వీళ్ళ సంగతి చూద్దామన్నా కానీ మట్టగిడసలా జారిపోతున్నాడు. అవును, అంటే గూడు అల్లినట్టు మొత్తం చుట్టూరులందరికీ అల్లేసాడండి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళతో వాళ్ళ కుటుంబాలు కూడా అల్లేసాడు. ఇప్పుడు ఒక్కొక్క దారం తెంపుకుంటూ రావాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, మేమే తప్పు చేసామంటున్నారు తప్ప ఇందాక వెళ్తలా. మీరు అన్నట్టు ఆ సాలిని చంపేస్తే అన్ని చచ్చిపోతాయి, గూడంతా చల్లజదరైపోతుంది. ముందు అతన్నే మూసేయాలి. జరిగిన కేసులు
జరుగుతున్న కేసులు, జగన్మోహన్ రెడ్డి నాడు నేడు దోచుకున్న తీరు, ఆ కేసులన్నిటికీ మూలకారకుడు జగనేనని వైవి సుబ్బారెడ్డి అయినా, ధర్మారెడ్డి అయినా, ప్రవీణ్ ప్రకాష్ అయినా జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విశ్లేషించిన అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే ఈ కేసులన్నీ తేల్తాయి అంటూ వివరించిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.